హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇదైతే శ్రీజ ఆప్టికల్స్. మీరు నా షార్ట్ వీడియో చూసుంటే నేనైతే ఆఫ్లైన్లో ఫర్ ది ఫస్ట్ టైం ఫ్రేమ్స్ అండ్ నా పవర్ లెన్స్ అయితే వేయించుకున్నాను. సో దాని గురించి అయితే మీకు ఈ వ్లాగ్ అయితే పెడుతున్నాను అనమాట. ఈ శ్రీజ ఆప్టికల్స్లో నేను కొన్ని ఇయర్స్గా అనుకోండి ఫ్రేమ్స్ నేను లెన్స్ కార్ట్లో తీసుకున్నా సరే, బట్ లెన్స్ మాత్రం వీళ్ళ దగ్గర వేయిస్తూ ఉండేదాన్ని. సో ఇక్కడ ఏంటంటే ఈరోజు నేనైతే ఫ్రేమ్స్ లెన్స్ కార్ట్లో పెట్టకుండా ఆఫ్లైన్లో ట్రై చేద్దాము. అండ్ దట్టు ప్రతిసారి అంకుల్ వెళ్ళినప్పుడల్లా ఆఫ్లైన్లో ఒకసారి ట్రై చేయండి, మీరు ఆ ప్రైస్కి ఇంకా బెటర్గా మీకు మంచిగా ఫ్రేమ్స్ వస్తాయి అవి ఇవి అన్నారు. సో వై నాట్, ఎందుకు మనము ఇది ట్రై చేయకూడదు అన్నట్లు నేనైతే ఈ ఆఫ్లైన్లోకి అయితే వెళ్ళాను. సో ఈ లొకేషన్ వచ్చేసి మనకి సుందరి భవన్ రోడ్ ఉంటుంది కదా, అదే లంబాడి డొంక, అక్కడ మీకు వర్మ ఉంటుంది. వర్మకి ఎగ్జాక్ట్గా పక్కనే ఉంటుందన్నమాట. పక్కన మీన్స్ దీని ఆపోజిట్లో వర్మ ఉంటుంది. సో మీకు స్టార్టింగ్ వీడియో చూస్తే మీకు అర్థమైద్ది ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే అది. సో మీరు చాలా ఈజీగానే దాన్ని లొకేట్ చేయగలరు. వెళ్ళి మన పేరు చెప్పండి, యూట్యూబ్లో చూసామని చెప్పండి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత తగ్గించకపోతే అప్పుడు నన్ను కమెంట్ చేయండి. సో అక్కడికైతే మీరు వెళ్ళి ఒకసారి అయితే ట్రై చేయాల్సిందిగా నేనైతే అనుకుంటున్నాను. ప్రమోషన్ ఏం కాదు, నేను అక్కడ తీసుకుంటున్నాను. సో మీకు ఎవరికైనా ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది ఆర్ ఎల్స్ ఎక్కడ తీసుకోవచ్చు అనే దానికి నేనైతే ఇక్కడ మీకు చెప్తున్నాను. సో ఈరోజైతే నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. సో నేనేం చేశాను అంటే, ఒకసారి వీళ్ళ దగ్గర మీకు ఇంకొన్ని సర్వీసెస్ ఉంటాయి. యాక్చువల్లీ రెగ్యులర్గా అంటే మనం ఒక 1 ఇయర్కి ఒకసారి అట్లా నార్మల్ చెకప్కి వెళ్తాము, ఐ చెకప్కి. సో ఐ చెకప్కి వెళ్ళాలంటే మనకి ఓపీ అట్లీస్ట్ 300 to 400 అయితే ఉంటుంది, ఆర్ 500 కూడా ఉంటుంది. సో మీరు నాలాగా ఎప్పుడైనా జస్ట్ మీకు ఏ ఇష్యూస్ లేవు, ఐకి ఓన్లీ మీకు రెగ్యులర్ చెకప్ కావాలి అండ్ పవర్ తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ ఈ స్టోర్కి అయితే వెళ్ళొచ్చు. బికాజ్ ఇక్కడ మీకు మీ పవర్ కూడా చెక్ చేసుకోవచ్చు నీట్గా. మీకు ఎగ్జాక్ట్గా మీరు మీరు హాస్పిటల్కి వెళ్ళి ఐ చెకప్ చేయించుకుంటే ప్రొసీజర్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఎక్సెప్ట్ డాక్టర్ ఉండరు, డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేసే మెడిసిన్ అలాంటివి ఏమి ఉండవు. బట్ రెగ్యులర్ చెకప్సే, మీరు మెడిసిన్ యూజ్ చేయరు, లేకపోతే ఎలాంటి ఇష్యూస్ లేవనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ శ్రీజ ఆప్టికల్స్కి వెళ్ళి మీరైతే ఒక్కసారి చెక్అవుట్ చేసుకోవచ్చు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ప్రొసీజర్ ఉండిద్ది. మీ రైట్ ఐ లెఫ్ట్ ఐ రెండు మీకు పవర్ ఎంత ఉన్నాయి అనేది, కొంచెం ఎగ్జాక్ట్గా పెరిగాయా తగ్గాయా అనేది కూడా మీకు క్లియర్గా చెప్తారు. అండ్ లెన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. మీకు ఎలాంటి లెన్స్ కావాలనేది మీరు సజెషన్ తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ మీకు కావాల్సింది వాళ్ళకి చెప్పొచ్చు. సో ఇదైతే స్టోర్ అనమాట. యాక్చువల్లీ నా ఐఫోన్ ఇంట్లో ఉంది, సో అందుకని చెప్పి మీకు OnePlusతో షూట్ చేస్తున్నాను కాబట్టి మీకు కొంచెం ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కూడా మీరు ఆ క్వాలిటీ అయితే చూస్తారు. సో ఏమనుకోవద్దు, బికాజ్ నాకు ఆ రోజు వీడియో షూట్ చేద్దామనే ఆలోచన లేదు. అండ్ దట్టు నేను వెళ్ళింది నా వేరే చెకప్కి అనమాట. సో అది టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్లో ఎలాగో ఫ్రేమ్స్ చూద్దామని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను. అండ్ నేను ఫ్రేమ్స్ అయితే కొన్నాను, అవి ఏంటి ఎలా ఉన్నాయి అనేవి కూడా మీరు చూడవచ్చు. అండ్ ప్రైస్ విషయానికి వస్తే ఓకే తీసుకోవచ్చు, కాకపోతే నేను ఐఎమ్ ది ఫ్యాన్ ఆఫ్ లెన్స్ కార్ట్ అనమాట. సో నేనైతే లెన్స్ కార్ట్లో తీసుకొని నేను నా ప్రాబ్లం ఏంటంటే, ఏది ట్రెండ్ వస్తే అది ముందు వాడేస్తాను. అది స్పెట్స్ అయినా సరే, బట్టలైనా సరే, అందరూ వాటిని నేను వేసుకున్న ఒక 1 year 2 years తర్వాత, అంటే గొప్పలు చెప్పుకోవట్లేదు, ఉన్నది చెప్తున్నాను, 1 year 2 years తర్వాత అవి వాళ్ళు యూజ్ చేస్తారు. కానీ నాకేమైపోతుందంటే మళ్ళీ నేను అవి యూజ్ చేయాలి అంటే నాకు అప్పటికి అది ఆల్రెడీ వేసేసుకుంటాను, నాకు సేమ్ మోడల్ అనిపిస్తుంది. సో ఎగ్జాక్ట్లీ నాకు అది క్లాతింగ్లో తెలుసు, బట్ ఇక్కడ నాకు స్పెట్స్లో కూడా అర్థమైంది. ఈ మోడల్స్ అన్నీ నేను వాడేశాను, నాకు అసలు కొత్తగా ఏం దొరకట్లేదు, అప్డేటెడ్ వర్షన్ నాకు ఏం అనిపించట్లేదు. సో నేనేమనుకున్నానంటే, సరే ఓకే ఇప్పుడైతే మనము ప్రస్తుతానికి తీసుకుందాం. బికాస్ నాకు సర్జరీ అయిన దగ్గర నుంచి నేనైతే స్పెట్స్ తీసుకుందామని చెప్పి బాగా
ట్రై చేస్తున్నాను, కాకపోతే అసలు కుదరట్లేదు. ఆన్లైన్ అంటున్నాను, ఆఫ్లైన్ అంటున్నాను, అదంటున్నాను, ఇదంటున్నాను, ఇట్లా అసలు చాలా అనుకొని సరే ఫైనల్గా అయితే వెళ్ళాను. ఇక్కడ చూసారా, నాకేంటంటే నేను వీడియో పెట్టి చూసుకుంటున్నాను, ప్లస్ విడిగా చూసుకుంటున్నాను. ఇవేమో రంగులుగా ఉన్నాయన్నమాట. మీకేం నచ్చింది అనేది ఒక్కసారి కమెంట్ చేయండి. ఆర్ మనకేంటంటే ఫేస్కి తగ్గట్టు ఆ షేప్స్ అయితే ముఖ్యం అనమాట. రౌండ్ ఫేస్కి రౌండే తీసుకుంటే అస్సలు సోడా బుడ్డి సుబ్బమ్మలా ఉంటారు. సో అది కొంచెం అవాయిడ్ చేయండి. మీ ఫేస్ కట్కి ఆర్ అంటే నేను తెలిసిన వాళ్ళ గురించి చెప్పట్లేదు, తెలియని వాళ్ళు ఒక్కసారి మీ ఫేస్ షేప్ని బట్టి అది మీరు ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బికాస్ మీరు ఎంత మంచి ఫ్రేమ్ తీసుకున్నా సరే మన ఫేస్ కట్కి కొన్ని ఫ్రేమ్స్ సెట్ అవ్వవు, అంటే ఆ షేప్స్ సెట్ అవ్వవు. సో ఒక్కసారి కొంచెం తెలుసుకొని గూగుల్ చేయండి. మీరు ఫేస్ కట్కి ఒక 4-5 వేరియేషన్స్, అంటే రౌండ్, సర్కిల్, రెక్టాంగిల్, ఇట్లా 100 ఉంటాయి షేప్స్. అవన్నీ ఒక్కసారి మీ ఫేస్కి పెట్టుకోండి. సో అవి ఎలా ఉన్నాయి చెప్పండి. నాలాంటి బండ ఫేస్కి, సారీ నన్ను నేను అనుకోకూడదులే, బట్ స్టిల్ నిజమే కదా, కొంచెం అలా పెద్ద ఫేస్కి కొంచెం మీకేంటంటే ఫ్రేమ్స్ కూడా పెద్దగా కావాలి. అండ్ దట్టు నేను పెద్ద ఫ్రేమ్స్ వాడాను, చాలా పెద్ద ఫ్రేమ్స్. ఆ పెద్ద ఫ్రేమ్స్ వాడి నాకు చిన్న ఫ్రేమ్స్ మొహానికి అసలు ఎట్లుంటాయంటే ఏవో ఇట్లా పెట్టినట్టుంటాయి. సో నేను ఇక్కడ ఈ ఫ్రేమ్ చూసారా, నేను ఈ ఫ్రేమ్ మ్యాక్సిమం ఫైనల్ చేద్దామని చూస్తున్నాను అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే నాకు బయట కలరు, యాక్చువల్లీ ఈ కలర్ ఎలా చెప్పాలంటే ఆల్గే ఫంగై ఈ కలర్స్ ఉంటాయి కదా, ఇవి ఏంటంటే బాగా గ్రీన్ అనమాట. ఆ గ్రీన్లో కూడా అదొక రకమైన గ్రీన్. అది విడిగా చూస్తేనే తెలుస్తుంది నాకు. ఇప్పుడు నేను కరెక్ట్గా చూసాను అనమాట, పెద్ద తెలియట్లేదు. సో మీకు అన్న ఫేస్ ఎందుకు చూపిస్తున్నానంటే, అన్న మీకు ఫేస్ చూస్తే ఓకే, ఒకవేళ మీరు ఆ షాప్ అటు నుండి వెళ్తున్నా మీకు ఫేస్ అర్థమైద్దని చెప్పి వాళ్ళ ఫేస్ కూడా మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ ఏమైందంటే నేనైతే ఒక ఫ్రేమ్ తీసేసుకున్నాను. చాలా రోజుల నుంచి నా దగ్గర లెన్స్ కార్ట్లో చాలా సన్ గ్లాసెస్ ఉన్నాయి, వాటికి పవర్ గ్లాసెస్ వేయించుకోవాలి, పవర్ లెన్స్ వేయించుకోవాలి. బికాస్ మనకి సన్ గ్లాసెస్ పెట్టుకోవాలంటే నాతో చాలామంది కనెక్ట్ అవుతారు. బికాస్ మనం సన్ గ్లాసెస్ ఎండలో పెట్టుకోవాలంటే వాటి మీద మన గ్లాసెస్ మీద సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. మీరు చాలామంది అడగవచ్చు అలాంటప్పుడు కాంటాక్ట్ లెన్స్ వాడచ్చు కదా అని. కాంటాక్ట్ లెన్స్ మెయింటైన్ చేయాలి అంటే అస్సలు చాలా కష్టము. అండ్ దట్టు నాకు అస్సలు సెట్ అవ్వదు, మనం అంతా మెయింటైన్ చేయలేము. సో మనకి స్పెట్స్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేకపోతే స్పెట్స్ వాడడంలో తప్పేం లేదు. బట్ స్పెట్స్ నచ్చని వాళ్ళు, అయ్యో ఇదేదో ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రం మీరు యూ కెన్ గో ఫర్ కాంటాక్ట్ లెన్స్. సో ఇక్కడైతే నేను అది అయిపోయింది. ఇప్పుడు సన్ గ్లాసెస్ మీన్స్ నేను ఆ టైప్ అంటే కొంచెం అలా తీసుకుందామని చెప్పి చూస్తున్నాను అనమాట. సో మీరు నా ఫేస్ చూడొచ్చు, లారీ అద్దాలు కనిపిస్తూ ఉంటాయి మీకేంటంటే ఇంకొక విషయం ఏంటంటే, ప్లీజ్ కొంచెం టైం తీసుకొని చెక్ చేసుకోండి, సో దట్ తర్వాత మీరు రిగ్రెట్ అవ్వరు. అండ్ ఇంకొకటి, ఫ్రీక్వెంట్గా పగిలిపోతున్న వాళ్ళు మీన్స్ అదే గ్లాసెస్ పగలగొట్టుకునే వాళ్ళు మాత్రం కొంచెం తక్కువలోనే తీసుకోండి. ఎక్కువ పెట్టేసి తీసుకొని పగిలితే దేనికి యూజ్ ఉండదు. సో కొంచెం తక్కువే తీసుకోండి, కావాలంటే ట్రెండ్కి తగ్గట్టు మీరు చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇక్కడ చూసారు కదా, బయట ఎండ వాచిపోతుంది. సో ఆ ఎండ అసలు ఎలా ఉందంటే అలా ఉంది. నాకు ఒక పక్క ఇవన్నీ చేస్తున్న బయట ఎండను చూస్తున్నాను నేను. సో ఇక్కడ ఇంకొక ఫ్రేమ్ అయితే తీసుకున్నాను. సో దట్ నేను ఒక 3 ఫ్రేమ్స్ తీసుకున్నాను. ఆ 3 ఫ్రేమ్స్కి బేరం ఆడుతున్నాను అనమాట. ఏం పర్లేదు, మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే ₹1 పెడుతున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. సో మీరైతే మంచిగా ఆ ప్రైస్ మాట్లాడుకోండి. నేనైతే ఎక్కువే పెట్టానని మా వాళ్ళు అనుకుంటున్నారు. బికాస్ నేను కొంచెం ఎక్కువ పెడతానండి దేంట్లో పెట్టినా, మరి నాకు అది అట్లా అవుతుందో ఏమో తెలియదు. కొంచెం తెలిసిన వాళ్ళైతే కొంచెం తక్కువ మాట్లాడండి, బార్గెన్ చేయండి, ఏం పర్లేదు. మీరు బార్గెన్ చేయడంలో, ఎందుకంటే కొన్ని మనకి వాటికి అంత వాల్యూ ఉండదు. బట్ మనం మాట్లాడితే మనం కొంచెం
ఆ ప్రోడక్ట్కి అంత వర్త్ పెట్టాలో అంత పెట్టుకొని తీసుకుండే అంత మనకి ఆ టాలెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి ప్రోడక్ట్స్ అయితే వస్తాయి. సో ఒక్కసారి బార్గెన్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. బికాస్ మనం ఫ్రేమ్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి. ఇదర్ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా చాలా తక్కువ ఉంటాయి. సో మీరు ఆ ఫ్రేమ్ని ఎంత ఎంత వీలైతే అంత తక్కువకే తీసుకోండి. లెన్స్ అంటారా, లెన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టే. బట్ మరీ టూ మచ్ ఉంటే మాత్రం వేస్ట్. ఒక్కసారి మాట్లాడుకోండి. బికాస్ మనం ఎంతైనా ఆన్లైన్కి ఆఫ్లైన్కి తేడా ఉంటుంది. అండ్ మీరు అలా మాట్లాడితేనే మీకు ఎంతో కొంత మంచి బడ్జెట్లో అయితే వస్తుంది. సో ఒక్కసారి మాట్లాడుకోండి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఒక్కసారి నాకు చెప్పండి. శ్రీజ ఆప్టికల్స్ నేను కొంచెం అంటే మనము ప్రమోషన్లు ఏవో అనుకోవద్దు, అంటే డబ్బులు ఇచ్చేస్తారు అది ఇది అనుకోవద్దు. అంటే మనం స్టార్ట్ చేసేటప్పుడు ఎలాగుంటుందంటే ఆ ఇన్ఫర్మేషన్ మనం ఎవ్రీడే వాడతాం కదా, ఎవ్రీడే మనము యూజ్ చేసేవి ఆర్ ఎల్స్ మనకు ఉపయోగపడేవి షేర్ చేయడంలో తప్పు లేదు. సో నేనైతే ఒక 3-4 ఇయర్స్ నుండి వీళ్ళ దగ్గరికే వెళ్తున్నాను. మినిమం ఒక 15-16 ఫ్రేమ్స్కి అయితే నేను లెన్స్ అయితే వేయించుకున్నాను. సో పర్లేదు, మంచి రీజనబుల్గానే ఉంటాయి. మీరు ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. మీకైతే ఆప్షన్స్ అయితే బాగానే ఉంటాయి. ఇన్ కేస్ నచ్చకపోయినా ఏమన్నా కావాలన్నా కూడా వాళ్ళు మంచిగా మీకు చెప్తారు. సో నేనైతే ఇక్కడ సన్ గ్లాసెస్ గురించి డిస్కస్ చేస్తున్నాను అనమాట. నేను ఏవేవో సెలెక్ట్ చేస్తున్నా, బయటికి వెళ్తే అసలు కనిపించదంట. సో అట్లా మీకు తెలియకపోతే ఖచ్చితంగా ఒకసారి అడిగి తెలుసుకోండి. సో అది విషయము. వీళ్ళైతే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు అక్కడ. సో మీరు వాళ్ళు మంచిగా సజెషన్స్ ఇస్తారు. మీకు కొంచెం తక్కువ ప్రైస్కే బడ్జెట్లో వస్తుంది. మన పేరు చెప్పండి, మన యూట్యూబ్ చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇలా నేనైతే ఇక్కడ వీళ్ళ దగ్గర షాపింగ్ అయితే చేశాను. అవి నేను మీకు రాబోయే మన ఫ్యూచర్ వీడియోస్లో అయితే మీకు ఆ ఫ్రేమ్స్ కనిపిస్తూ ఉంటాయి. నేనైతే సన్ గ్లాసెస్ గురించి ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నానంటే అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. కాకపోతే అవి ఎందుకో నేను ఫ్రేమ్స్ ఉన్నా సరే వాటికి వేయించుకోవాలంటే చాలా చాలా కాస్ట్లు ఉన్నాయి. మరి వాటికి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అది విషయం. మీరు భయపడకండి, గుడ్డిది వచ్చింది అనుకోవద్దు, అది నేనే. సరేనా? ఫైనల్గా ఇది సంగతి అనమాట. ఇలా మనం వ్లాగ్ అయితే మనం చేసాము. ఎప్పటి నుంచో పెడదాం అనుకుంటున్నాను, బట్ నాకైతే అసలు ఏంటో ఈ ఎండకో ఏమో నా వల్ల కావట్లేదు. సో అందుకే వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదు. ఉన్నాయి ఒక 2 వీడియోస్, బట్ అవి పోస్ట్ చేయడానికి అవ్వట్లేదు. సో మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది ఒక్కసారి కమెంట్ చేయండి. సో ఎవరికైనా స్పెక్ట్స్ అవసరం ఉండి ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే ఒక్కసారి ఇక్కడికి వెళ్ళండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్. టేక్ కేర్. ఎండగా ఉంది, జాగ్రత్త.